సరే, మనం వాక్యాన్ని ధ్యానించే సమయం వచ్చింది. మనం అందరం వాక్యాన్ని చూసుకుందాము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సజీవుడనైనా నీకు స్తోత్రం, నీకు వందనాలు ప్రభా. నీ మహాకృపను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి ప్రభా, ఈరోజు మా జీవితంలో నూతనమైన దినాన్ని ఇచ్చావునైనా, ఈ ఆదివారం దినాన్ని ఇచ్చావునైనా, నవంబర్ 8 మాకు ఇచ్చావు. నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. మరి యొక్క పరిశుద్ధ దినాన్ని ఇంతవరకు నిన్ను పాటల ద్వారా మేయపరిచినాము దేవా తండ్రి, ఆరాధించినాము నైనా. కొన్ని ప్రకటనలు చేసుకున్నాం, బల్లను కూడా ఆచరించాం నైనా. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మా అందరితో మాట్లాడండి నైనా. ప్రభా, వినేల చెవులను గ్రహించే మనసును దయచేయండి. మా హృదయాలను మంచి నేలగా మార్చండి ప్రభా. నీ బూరగా నన్ను వాడుకోమని యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు యొక్క ఆధిక్యతనిస్తున్నాడు కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి వాక్యాన్ని పంచుకోకంటే ముందు మరి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడబోయే అంశం ఏంటంటే మన నమ్మకాల గురించి, మన విశ్వాసం గురించి మనం మాట్లాడుకుందాం. మన విశ్వాసం, ఈరోజు వాక్యాంశం ఏంటంటే మన విశ్వాసం, మన స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అనుకోవచ్చు. మన విశ్వాసం ఏంది, ట్రినిటీ ఫెలోషిప్ అన్న సంఘస్థులైన మనము మన యొక్క ఉద్దేశాలు ఏంటనేది దాని గురించి ఈరోజు ప్రాముఖ్యంగా మాట్లాడుకుందాము. సో మరి గత వారం అక్టోబర్ 31 సాటర్డే రోజు రిఫార్మేషన్ డే అంటారు. ఏంటి రిఫార్మేషన్ డే అంటారు. ఏంటి రిఫార్మేషన్ డే అంటే? ఇది క్రైస్తవులకు సంబంధించిన దినం, ఒకటి క్రైస్తవులకు సంబంధించిన అతి ప్రాముఖ్యమైన దినం. సో ఎందుకు దీన్ని రిఫార్మేషన్ డే అంటారు అంటే, మరి మార్టిన్ లూథర్ అని ఒక సేవకుడు ఒకప్పుడు మరి యేసయ్య పుట్టి జన్మించి జీవించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి శిష్యులకు ఆజ్ఞాపించిన మేరకు వారు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి సువార్త అనేది ప్రకటించిన తర్వాత దేవుని కృపను బట్టి దేవుడు అనేకులను రక్షించి అనేక ఆత్మలను రక్షించిన తర్వాత అనేక దేశాలు ఈరోజు ఏం దేశాలు అయిపోయినాయి? క్రైస్తవ దేశాలుగా అయిపోయినాయి. ఈరోజు యుఎస్లోనైతే మరి వారి యొక్క యుఎస్ డాలర్ పైన క్లియర్గా రాయబడి ఉంటుందంటే వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది కదా. వి ట్రస్ట్ ఇన్ గాడ్, వి బిలీవ్ ఇన్ గాడ్ అని అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా. నా దగ్గర ఉంది ఒక కరెన్సీ నోట్, తర్వాత చూపిస్తాను. అది క్లియర్గా అక్కడ రాయబడి ఉంటుంది. సో అంతగా అంటే దేవుణ్ణి ప్రేమించి, యేసయ్యని ప్రేమించి వాళ్ళు రాసుకున్నారు. అదే కాకుండా మరి అనేక దేశాలు క్రైస్తవ దేశాలుగా అయిపోయినాయి. వాళ్ళ యొక్క నేషనల్ యాంథంలో కూడా యేసుక్రీస్తుని జ్ఞాపకం కూడా చేసుకుంటారు. యేసయ్య మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో మరి అని చెప్పేసి, మా దేశంలో న్యాయాన్ని సమాధానాన్ని దయచేయి అని చెప్పి అటువంటి ప్రార్థనలు కూడా నేషనల్ యాంథంగా ఉన్నాయి. సో అటువంటి గొప్ప దేశాలుగా దేవుడు మార్పు అనేది తీసుకొచ్చాడు. అయితే తీసుకొస్తున్న ఈ క్రమంలో ఏమైపోయిందంటే, సంఘం స్థాపించబడ్డ తర్వాత ఈ సంఘంలో మరి సంఘ నాయకులుగా వచ్చి, డినామినేషన్లుగా వచ్చి, మరి ఈ యొక్క క్యాథలిక్స్ మరి క్యాథలిసిజం అనే ఒక ఇది ఒకటి వచ్చేసి ఏం చేశారంటే, మరి సంవత్సరాలుగా వీరే పరిపాలిస్తూ వస్తున్నారు. 300 సంవత్సరాలు దాటిన తర్వాత, యేసయ్య పుట్టి చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత 300 ఇయర్స్ తర్వాత ఏమైపోయిందంటే, వీళ్ళందరూ వాళ్ళు కూడా మరి ఫాదర్లుగా, బిషప్లుగా అందరూ వచ్చేసి కొత్త ఆచరణలు మరి తీసుకురావడం జరిగింది. ఓకే, సో వీళ్ళందరూ నానా విధములైన ఆచరణలు మరి తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క కొన్ని ఆచరణలు ఏంటంటే, మరి యేసుక్రీస్తు దేవుడే, ప్రభువే, కానీ నువ్వు పాపక్షమాపణ పొందుకోవాలంటే కొన్ని మంచి పనులు చేయాలి. ఈ మంచి పనులు చేస్తేనే నీకు రక్షణ అనేది ఒక మరి వాళ్ళ యొక్క డాక్ట్రిన్, వారి యొక్క ఏమంటారు సిద్ధాంతం. దాని తర్వాత ఇంకేమన్నారంటే, మరి మీరు పాపంల నుండి మీకు విముక్తి కలగాలంటే ఏం చేయాలంటే, మీరు వచ్చి దీన్ని కన్ఫెషన్ అంటారు. వచ్చేసి ఒక ఫాదర్ దగ్గరకు వచ్చి, ఒక డోర్ పక్కన ఉంటాడు ఫాదర్, లోపల ఒక చిన్న బాక్స్లో ఉంటాడు.
అక్కడికి వెళ్ళి అక్కడ ఫాదర్ దగ్గర అన్ని పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఫాదర్ ఏమంటాడంటే మీ పాపాలు క్షమింపబడ్డాయని చెప్తాడు. అప్పుడు పాపాలు క్షమింపబడతాయి. అంటే నీ పాపాలు క్షమింపబడాలంటే ఎవరు చెప్పాలి నీ పాపాలు క్షమింపబడ్డాయని? వాళ్ళ ప్రకారము వాళ్ళ యొక్క ప్రీస్ట్, వాళ్ళ యొక్క ఫాదర్ చెప్పాలి అని ఇటువంటి కొన్ని నియమాలు పెట్టారు. అదే కాకుండా కొన్ని పుస్తకాలు కూడా మరి ఏదైతే మరి వాక్య విరుద్ధంగా ఉన్నాయో కొన్ని, మరి అది దాంట్లో మరి దేవునికి మహిమ తెచ్చేదిగా లేని కొన్ని పుస్తకాలు కూడా మరి బైబిల్లో యాడ్ చేసి ఇవి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు నియమించడం జరిగింది. మరి అదే కాకుండా ఇంకేమంటున్నారంటే సంఘానికి శిరస్సు ఎవరు అంటే, ఎవరు ఇప్పుడు మన సంఘానికి శిరస్సు కాదంట, పోప్ అంట. సో అది వాళ్ళు అంటున్నది ఏంటి, క్యాథలిక్స్ పోప్ అంటారు. సంఘానికి శిరస్సు పోప్ అంటే అధికారం ఎవరికి ఉందంటే పోపుకు ఉందని చెప్పుకొచ్చారన్నట్టు. ఆ విధంగా చెప్పిన ఈ క్రమంలో ఏం చేశారంటే ఈ మార్టిన్ లూథర్ అన్న వ్యక్తి కూడా ఏం చేశాడంటే క్యాథలిక్స్లోనే ఉన్నాడు. ఒక యాజకుడిగా ఉండి ఆయన లా కూడా చదివిండు, చాలా విద్యలు ఆయన అభ్యసించి ఒక గొప్ప, ఆయన ఏమన్నాడంటే ఆ టైంలో చాలా డిబేట్స్ పెట్టేవాడు, చాలా డిబేట్స్ మంచిగా పెట్టి డిస్కషన్ చేసేవాడు. డిస్కషన్ చేసి మంచిగా చెప్తే అప్పుడే క్యాథలిక్స్ వాళ్ళు ఏమన్నారంటే ఈయన ఒక మంచి ఫిలాసఫర్ అన్నారు. ఏమన్నారు, మంచి ఫిలాసఫర్ అని చెప్పేసి చాలా గొప్పగా పొగిడారు. పొగిడిన తర్వాత ఒక్కసారి ఏమైపోయిందంటే ఆయన యొక్క అటెన్షన్ రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో వచ్చింది. ఆయన ఒక థియాలజీని అయిన తర్వాత అన్ని వాక్యాల్ని బాగా పరిశీలిస్తున్న సమయంలో మరి రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అనేది ఆయనకు తగిలింది. ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుందని దేవుని నీతి గురించి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమనుందంటే ఒక విశ్వాసి ఏ విధంగా బ్రతుకుతాడంట, ఏమనుంది మొదటి లైన్, ఫస్ట్ లైన్, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని ఉన్నది. అయితే ఆయన అక్కడ వెంటనే ఆయన తట్టిందరే, నీతి అనేది విశ్వాసం ద్వారా వచ్చేది కదా, మరి మనోలేంటి ఈ సాక్రిమెంట్స్ అంటున్నారు. మరి క్యాథలిక్స్లో 7 సాక్రిమెంట్స్ అనేటివి ఉంటాయి. చాలా సాక్రిమెంట్స్ అనేటివి మరి క్యాథలిక్స్లో ఉంటాయి. అయితే అక్కడ ఏముందంటే ఒక సాక్రిమెంట్ ఏముందంటే అక్కడ మరి కొన్ని నేను వివరిస్తాను. ఒకటేమో బ్యాప్టిజం, ఒకటేంటి బ్యాప్టిజం, మరి ఇంకొకటి వచ్చేసి యూకరిస్ట్ అంటే మరి మనమే బల్లను ఆచరిస్తున్నాం కదా, అదొక ఆచరణ. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మ్యాట్రిమనీ అనేది కూడా ఒక ఆచరణలాగా పెట్టుకున్నారు. అదే కాకుండా మరి కన్ఫర్మేషన్ అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత చిన్నప్పుడే వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పుడే బాప్తిజం ఇస్తారు. పెద్దగా అయినాక కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కన్ఫర్మేషన్ అని, ఆ కన్ఫర్మేషన్ ఎవరు చేస్తారంటే ఆ రక్షణ వచ్చిందో లేదా అని అక్కడ నా ఫాదరో ఎవరో ప్రీస్టో ఆ కన్ఫర్మేషన్ యొక్క ఆచరణను అక్కడ పాటిస్తారన్నారు. దానికి కన్ఫర్మేషన్ అంటారు. ఇంకొకటి ఏముందంటే కన్ఫెషన్. ఇది వాళ్ళకి చెప్పాను కదా, ఇంకొక ఆచరణ కన్ఫెషన్. ఏమన్నా నువ్వు పాపాలు చేసినావని ఒప్పుకోవాలనుకుంటే, నువ్వు చేసిన పాపాలు ఒప్పుకోవాలంటే మరి చర్చ్లోకి వెళ్ళి ఒకటి ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒకవైపు మరి ఫాదర్ లోపల కూర్చొని ఉంటాడు, మరి నిలబడి ఉంటాడు, ఏదో ఫాదర్ ఉంటాడు అటువైపు. మరి ఇక్కడ వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి పాపాలన్నీ ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఫాదర్ ఏమంటాడు, నీ పాపాలు క్షమింపబడ్డాయి అంటాడు. అట్లా పోతుంది. ఇంకొకటి ఏంటంటే చివరిగా కాదు, అనాయింటింగ్ ఆఫ్ ద సిక్, మరి రోగుల కొరకు మరి వాళ్ళని అభిషేకం చేయాలన్న ఒక ఆచరణ. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి హోలీ ఆర్డర్స్, అది ప్రత్యేకంగా బిషప్స్కి మరి అక్కడున్న ప్రీస్ట్లకు, సేవకులకు, ఫాదర్స్కి అది నియమింపబడ్డ ఒక ఆచరణ. ఇటువంటి 7 ఆచరణలు మరి క్యాథలిక్సిజం మరి క్యాథలిక్స్లో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ 7 ఆచరణలు చూసి ఇవన్నీ ఆచరణలు పాటిస్తేనే, ఈ యొక్క ఆచరణలు పాటిస్తే, ఈ యొక్క మంచి పనులు చేస్తేనే మనకు నీతి అనేది వస్తుంది, రక్షణ అనేది వస్తుంది అని క్యాథలిక్స్ వాళ్ళు మరి అక్కడ చెప్తున్నప్పుడు వెంటనే అప్పట్లో క్యాథలిక్స్ అనేది ఏం లేదు, క్రిస్టియానిటీ అనేది ఉంది. మొత్తం ఏమనుంది, క్రిస్టియానిటీ, క్రైస్తవులు అని పడుతున్నారు. అయితే ఇదేంది క్రైస్తవత్వంలో ఇట్లుంది, కానీ వాక్యంలో ఏముంది, స్పష్టంగా ఏమనుంది, నీతి అనేది విశ్వాసం నుండి కలుగుతుంది, అది దేవుడు అనుగ్రహిస్తున్న నీతి, అదొక బహుమానము.
అని మరి మార్టిన్ లూథర్ గ్రహించాడు. దేవుని నీతి అనేది ఒక బహుమానము, విశ్వాస మూలంగా మనం పొందుకునేది, అది దేవుడు తన కృప ద్వారా మనకు ఇచ్చే ఒక బహుమానము అని ఒక గొప్ప సత్యాన్ని అక్కడ గ్రహించి మెల్లమెల్లగా డిస్కషన్ తన సెషన్స్లో ఎవరైతే స్టూడెంట్స్కి లెక్చర్స్ ఇస్తున్న సమయంలో కూడా కొంతమందికి చెప్పడం జరిగింది. అదే కాకుండా మరి అక్టోబర్ 31 మరి 16th సెంచరీలో అంటే 1517 ADలో ఏం చేశాడంటే 95 థీసిస్ రాశాడు మార్టిన్ లూథర్. 95 థీసిస్లు అంటే పేపర్స్ అన్నట్టు రీసెర్చ్ చేసి బైబిల్ని బాగా పరిశీలించి రాసి ఏమన్నాడంటే ఇవన్నీ రాసి ఒక చర్చ్ దగ్గర, ఒక క్యాసిల్ అన్నట్టు, చర్చ్ ఏదో క్యాసిల్ అంటారు దాన్ని, అక్కడ ఏం చేశాడంటే అక్కడ అతికించడమో లేకపోతే అక్కడ పెట్టడమో జరిగింది. పెట్టేసి ఇది ఆధారంగా నేను ఏం చెప్తున్నా అంటే వాక్య ఆధారంగా చెప్తున్నాను, మరి మనకు వచ్చే నీతి అనేది దేవుని మూలంగా వస్తుంది, అది మనకు విశ్వాసం ద్వారా, కృప ద్వారా మనకు కలుగుతుంది, కాబట్టి ఈ ఆచరణలోని మనం దూరం అయిపోవాలని చెప్పేసి అక్కడ ఒక రిఫర్మేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు చాలా మినిమం నంబర్స్ ఫింగర్స్లో మనము పెట్టుకోవచ్చు. కానీ ఆయన ధైర్యంగా ఆయన ముందుకు వెళ్ళి వచ్చినప్పుడు చాలామంది ఆయనను విమర్శించారు, తిట్టిండ్రు, చంపడానికి కూడా మరి బెదిరించిండ్రు. కానీ ఆయన పోరాడి చివరికి ఏమైపోయిందంటే ఆ ఎటకేలకు ఏమైపోయిందంటే మరి ఆయన మాటలు కూడా క్యాథలిక్స్ కూడా కొంతమంది అంగీకరించి మరి వాళ్ళు కూడా మరి రిఫార్మ్స్గా లేకపోతే ప్రొటెస్టెంట్స్గా మారడం జరిగింది. సో అక్కడ నుండి ఈ ప్రొటెస్టెంట్స్ అనేది వచ్చింది. అంటే ప్రొటెస్టెంట్స్ అంటే ఏంటంటే, ప్రొటెస్ట్ అంటే మనం ప్రొటెస్ట్ చేసినాం అందరం. ప్రాముఖ్యంగా మార్టిన్ లూథర్ ప్రొటెస్ట్ చేసిండు, ఇది కాదు, అది నిజం కాదు. ఇప్పుడు సపోజ్ మరి బీజేపీ వాళ్ళు ఒక బిల్ తీసుకొచ్చారనుకో, ఏది సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అని ఒక బిల్ తీసుకురాగానే చాలామంది ముస్లిమ్స్ ఏం చేస్తారు, అది వద్దు అని చెప్పేసి ప్రొటెస్ట్ చేసిండ్రు. సో అదేవిధంగా మనం ప్రొటెస్ట్ చేసినాం కాబట్టి క్రైస్తవులు ఏమన్నారంటే, క్యాథలిక్స్ ఏమన్నారంటే, ఈ విధంగా పోరాడే వాళ్ళందరినీ ప్రొటెస్టెంట్స్ అన్నారు. సో ఇప్పుడు మనం ఈరోజు ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ అనబడుతున్న ఈ మాట ఈ క్యాథలిక్స్ వాళ్ళు మనకిచ్చిన పేరు, ఇది మనకు మనం పెట్టుకోలేదు. హల్లెలూయా. సో ఇది మనకు మనం పెట్టుకోలేదు, వాళ్ళు మనకిచ్చిన ఒక టైటిల్. సో అది మంచిదే, మంచి పోరాటమే మనం పోరాడింది. హల్లెలూయా. విశ్వాసం కొరకు, దేవుని కొరకు, వాక్యం కొరకు పోరాడింది. సో మొత్తానికి ఆ విధంగా మార్టిన్ లూథర్ ఆ విధంగా పోరాడాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనం అందరము నిజంగా యేసుక్రీస్తు ద్వారా మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడ్డ ఈ 66 పుస్తకాలు మనం చదువుతున్నాము. అదేవిధంగా దేవుడు అనుగ్రహిస్తున్న నీతి వాక్యానుసారంగా మన విశ్వాసముతో దేవుడు ఇస్తున్న కృపను బట్టి మనము ఆ నీతిని మనము పొందుకుంటున్నాం. అదే కాకుండా మనకు అధికారి, మనకు దేవుడు, మన సంఘానికి శిరస్సు క్రీస్తు అని ఈరోజు ఒప్పుకుంటున్నాం. ఒకవేళ మార్టిన్ లూథర్ లేకపోతే బహుశా మనకు సువార్త కూడా వచ్చేదో లేదో తెలియదు. ఎందుకంటే మరి క్యాథలిక్స్ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువ సువార్త విషయంలో ప్రయాసపడరు. మనం మాత్రము ఎవరైతే ప్రొటెస్టెంట్స్ ఉంటారో చాలా సువార్త విషయంలో ప్రయాసపడుతుంటాం. అదే కాకుండా అప్పట్లో మార్టిన్ లూథరే కాకుండా జాన్ క్యాల్విన్, విలియం టిండేల్ అన్న ఈ వ్యక్తులందరూ వచ్చేసి ఒక గొప్ప మార్పుని తీసుకురావడానికి మరి ప్రయాసపడ్డారు. ఈ విధంగా చాలామంది ఉన్నారు సేవకులు. మరి విలియం టిండేల్ని అయితే చాలా ఘోరంగా మరి తన ఒక కింగ్ జేమ్స్ వర్షన్ ఒక బైబిల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినందుకు ఆయనను ఏం చేశారంటే సజీవంగా ఆయనను దహనం చేశారు. సజీవంగా అందరు చూస్తుండగా ఈ క్యాథలిక్స్ ఏం చేశారంటే ఆయనను కాల్ చేశారు. ఆయన ఏం చేశాడంటే ఈ బుక్స్ అనేటి బైబిల్ అనేది అందరి చేతిలో రావాలి, అందరికి అర్థం కావాలి అని చెప్పేసి ఆయన యొక్క ప్రయత్నం. మరి ఆయన గురించి చెప్పుకుంటే ఏమంటారంటే, ఆయన మరి మూల భాష నుండి, గ్రీక్ భాష నుండి, హీబ్రూ భాష నుండి తర్జుమా చేసి ఇంగ్లీష్ని చేయడమే కాకుండా అప్పట్లో ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఉండేది కాదంట. ఏది? ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఉండేది కాదంట. ఇంగ్లీష్ డిక్షనరీ లేకుండానే ట్రాన్స్లేట్ చేసిండు. ఈరోజు మనకి ఏదైనా అర్థం కాకపోతే ఇంగ్లీష్ డిక్షనరీని మనం రెఫర్ చేస్తాం, కానీ అప్పట్లో అది కూడా లేదంట. లేకపోవడంతో అయినా అది చేసి కొన్ని మాటలు మరి కొత్తగా క్రియేట్ కూడా చేసిండంట. లైక్ అటోన్మెంట్,
మరి పాప పరిహార బలి అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించిన మాట అటోన్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ అటోన్మెంట్ అన్న మాట ఇంగ్లీష్లో మరి ఆయననే క్రియేట్ చేసిండు, కొత్త వర్డ్ ఇన్వెంట్ చేసిండు. ఆర్క్ అన్న మాటను కూడా ఆయన ఇన్వెంట్ చేసిండు. లేవు మాటలు ఆడ ట్రాన్స్లేట్ చేద్దామంటే తానే సొంతగా కొన్ని పదాలు కూడా మరి క్రియేట్ చేసి ఆ విధంగా మరి ట్రాన్స్లేట్ చేసిండు. మరి అంత గొప్పగా మరి ఆ వ్యక్తి ట్రాన్స్లేట్ చేసిన అటువంటి వ్యక్తులను కూడా మరి చంపేశారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనం అందరం కలిసి ఈరోజు సంఘంలో, దేవుని సంఘంలో వాక్యానుసారమైన భక్తితో మనం ఈరోజు ఉన్నామంటే వాళ్ళు పోరాడారు కాబట్టి. మార్టిన్ లూథర్, మరి జాన్ క్యాల్విన్, విలియం టిండేల్ అటువంటి గొప్ప రిఫార్మర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు పోరాడారు కాబట్టి ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి రిఫర్మేషన్ డే అని మరి చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళని బట్టి. చాలా మంచి పోరాటం. మనమేమో అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ని జ్ఞాపకం చేసుకుంటూ కొంచెంసార్లు మనము మన దేశభక్తిని చాటుకుంటాం కదా, అదేవిధంగా మన యొక్క క్రైస్తవ భక్తిని చాటుకోవడానికి కూడా కొన్నిసార్లు వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటా మంచిది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. అయితే ఇదంతా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి ఈరోజు క్రైస్తవులైన మనము మరి ట్రినిటీ ఫెలోషిప్ అని దేవుడు పిలుచుకొని ఒక సంఘంగా స్థాపించి మనల్ని ఈ విధంగా వాడుకుంటున్న సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే, మనము ఏదన్నా కార్యం చేయకంటే ముందు మన యొక్క సిద్ధాంతాలు కూడా మనము దృఢపడి ఉండాలి. మనం కొన్ని సిద్ధాంతాలలో, కొన్ని డాక్ట్రిన్స్లో కాదు, అన్ని ఆల్మోస్ట్ ఎవ్రీ డాక్ట్రిన్లో మనము స్థిరపడి ఉండాలి. ప్రతి ఒక్క సంఘస్థుడు మన సంఘంలో అనాలోచనగా ఉండొద్దు. నాకు తెలియదులే, నాకు వద్దులే అనుకోకుండా ఉండకుండా మరి కొన్ని సిద్ధాంతాల పట్ల మనము చాలా బలంగా, దృఢంగా స్థిరపడి ఉండాలి. మీరు ఎందుకు ఇది నమ్ముతున్నారు, మీ నమ్మకాలు ఏంటి అని ఎవరన్నా అడిగితే మనము చెప్పగలగాలి. రక్షణ మీకు ఏ విధంగా కలుగుతుందంటే మనం చెప్పగలగాలి. మీకు ప్రభు ఎవరు, మీ సంఘానికి శిరస్సు ఎవరు అంటే మనం చెప్పగలగాలి కదా. మరి యేసుక్రీస్తు నిజంగా దేవుడా అంటే మనం చెప్పగలగాలి కదా. ఈ వాక్యంలో ఏం తప్పులు లేవా, ఈ వాక్యం ఎందుకు అధికారము, ఈ వాక్యానికి ఎందుకు అధికారం ఉంది, దీన్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని అంటారు, మీరు ఆ నల్ల పుస్తకాన్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటారు అని అడుగుతారు కొంతమంది. అప్పుడు మనం చెప్పగలగాలి. కాబట్టి ఈరోజు మనము మరి రానున్న కొన్ని దినాలలో కూడా మనం ఏం చేద్దామంటే, ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని ఒక సంఘంగా స్థిరపరుస్తున్నప్పుడు మన సంఘం స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా ఈ సిద్ధాంతాలలో మనం స్థిరపడి ఉండాలి. మంచి సిద్ధాంతాలు, వాక్యానుసారమైన సిద్ధాంతాలతో స్థిరపడి ఉండాలి. దాంతోపాటు ప్రేమతో మనం స్థిరపడి ఉండాలి, సహోదర ప్రేమతో స్థిరపడి ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉండాలి. కాబట్టి మనము మన నమ్మకాల గురించి మనం మాట్లాడుకుందాం రానున్న కొన్ని వారాలు, కానీ మరి చూద్దాం దేవుడు ఎంతవరకు నడిపిస్తాడో. కాబట్టి అది మనం చూసుకుందాం. సో ఇప్పుడు మనము ప్రాముఖ్యంగా ఈ రిఫార్మర్స్, ఈ మార్టిన్ లూథర్, జాన్ క్యాల్విన్ వీళ్ళందరూ కలిసి మరి ఒక సిద్ధాంతాలు కొన్ని వాళ్ళు పెట్టారు. ఈ క్యాథలిక్స్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇదిగో మనకు మాత్రం ఇవి సిద్ధాంతాలు, మనం నమ్మేటిది ఇది అని చెప్పేసి చాలా బలంగా కొన్ని చెప్పారు. కాబట్టి అవేంటో ఈరోజు మనం అందరం తెలుసుకుందాము. నోట్స్ ఉన్న వాళ్ళు మీరు నోట్స్ రాసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఇవి కొన్ని మరి వాళ్ళు చెప్తున్నప్పుడు కొన్ని లాటిన్ వర్డ్స్ యూజ్ చేస్తారు, కానీ నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. కాకపోతే అవి మనము జ్ఞాపకం పెట్టుకుందాం. సో ఈరోజు మనం చూసుకోబోయేది 5 సోలాస్ అంటాం. ఈరోజు వాక్యం ఏంటంటే 5 సోలాస్. 5 సోలాస్ అంటే మన నమ్మకాలు. 5 సోలాస్ అంటే 5 సోలాస్. సోలా అని వస్తుంది. సోలా అంటే అలోన్. దాని గురించి నేను వివరంగా చెప్తాను. సో మన విశ్వాసం ఏందో ఈ 5 సోలాస్ ద్వారా మనము చూసుకుందాం. 5 సోలాస్ అని ఈ మార్టిన్ లూథర్ మరి ఈ ఒకటి ఆరంభించాడు. చూసుకుందాం. మరి ఈ సోలా అంటే అలోన్. ఓకే. సో మొట్టమొదటిగా ఏంటంటే మన సిద్ధాంతం ఏంటంటే, మార్టిన్ లూథర్ ఏం చెప్పాడంటే సోలా స్క్రిప్చూరా. సోలా స్క్రిప్చూరా అంటే వాక్యం. సోలా అంటే అలోన్, అంటే స్క్రిప్చర్ అలోన్ అంటే వాక్యమే అని అర్థం. వాక్యమే అంటే ఉద్దేశం ఏంటంటే వాక్యానికే అధికారం ఉన్నది. హయ్యెస్ట్ అథారిటీ దేనికి ఉంది? వాక్యానికే. చర్చ్ ఫాదర్కి కాదు,
బిషప్కి కాదు, డీకన్కి కాదు, పోప్కి కూడా కాదు. అధికారం ఎవరికి ఉంది? స్క్రిప్చర్, వాక్యానికే. అంటే ఏమంటున్నాడంటే మార్టిన్ లూథర్, మనం ఏదన్నా ఆచరణ మనం పాటించాలంటే అది వాక్యానుసారమై ఉండాలి. అనాలోచనగా 7 మరి ఈ సాక్రమెంట్స్ ఏవైతే ఆచారాలు మీరు పెట్టారో అన్ని ఆచరణలు వాక్యానుసారంగా లేవు. అందులో 2 మాత్రమే ఉన్నాయి. ఆ 2 ఏంటంటే యేసయ్య చెప్పింది బాప్తిజము, మరొకటి ఏంటి, ఇంకోటి బల్ల, లార్డ్ సప్పర్, వారు యూకారిస్ట్ అంటారు. సో ఈ బ్యాప్టిజం, ఈ బల్ల, ఈ 2 ఆచరణలే ఉన్నాయి, వాక్యానుసారంగానే ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. మరొకసారి చూసుకున్నాం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి, కొంచెం గట్టిగా మామ. ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలు. సో ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు, మరి పౌలు తిమోతికి రాస్తే ఏమంటున్నాడు, మరి ఈ లేఖనం అనేది పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడ్డ వ్రాసిన వాక్యము. ఈ వాక్యము సరిచేయుటకు, ఖండించుటకు, ఇంకా తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు, ఉపదేశించుటకు ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు. సో ఈ వాక్యమే చదువని మరి పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఈరోజు మార్టిన్ లూథర్ మరి అలనాడు మరి క్యాథలిక్స్కి, అక్కడ ఉన్న క్రైస్తవులు అనబడుతున్న క్యాథలిక్స్ కూడా మరి మార్టిన్ లూథర్ అక్కడ చెప్పినాడు వాక్యమే అని చెప్పేసి, వాక్యమే మనకు ఆధారమై ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి అంతగా మరి ఆషామాషి వ్యక్తి కూడా కాదు ఈ మార్టిన్ లూథర్. దేవుడు ఆయనను పిలుచుకొని, సేవకుడిగా పిలుచుకొని ఆయన సేవ చేస్తున్నప్పుడు చాలా తర్ఫీదు పొందినాడు అన్నమాట. చాలా లాంగ్వేజెస్ కూడా నేర్చుకున్నాడు. గ్రీకు భాష నేర్చుకున్నాడు, హీబ్రూ భాష నేర్చుకున్నాడు, లా చదివినాడు. అన్నీ చదివి ఆయన ఏమంటున్నాడు అంటే చివరికి ఇవన్నీ నేను చదివిన అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఈరోజు ఏమని ఉందంటే అదేంటిది? వాక్యమే అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనము ఒకవేళ ఎవరైనా మనకు వచ్చి, మరి ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే మనము టీవీలలో వాక్యం వింటున్నాము, యూట్యూబ్లో వాక్యం వింటున్నాం, ప్రతి చోట వాక్యం వింటున్నాం. వాక్యము వినాలా, వాక్యము మంచిదే. కానీ వాక్యం అన్న పేరుతో ఈరోజు ఎవరైనా కేవలం కథలు చెప్తున్నారా, పిట్ట కథలు చెప్తున్నారా, లేకపోతే వాక్యం అన్న పేరుతో ఇంకేమన్నా చేస్తున్నారా, ప్రవచనాలు అని చెప్పేసి, స్వస్థతలు అనేసి, లేకపోతే ఏదో ఒక మార్గంగా ఏదో ఒక మంచి మాటలు చెప్తున్నారా. ఈరోజు ఏమైపోతుందంటే మంచి మాటలను కూడా వాక్యంగా చెప్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మంచి మాటలు చెప్పడం మంచిదే. ఇప్పుడు బయటికి వెళ్తే కూడా ఒక వ్యక్తిని తల్లిదండ్రులను సన్మానించమని చెప్తాడు, మంచిదే. మంచి మాటలు ఓకే. కానీ ఈరోజు మంచి మాటల కంటే గొప్ప మాటలు ఏంటంటే పరిశుద్ధమైన మాటలు. అందుకే దీన్ని పరిశుద్ధ వాక్యం అంటాం కదా. ఈరోజు ఏమైపోతుందంటే మోటివేషనల్ స్పీచెస్ ఎక్కువైపోతున్నాయి వాక్యంలో. ఏమైపోతుందంటే నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు, నువ్వు చేయగలవు, నీతోటి అవుతుంది అని ఈ వాక్యంలో చెప్తుండ్రు. ఏమనగాను నువ్వు ఏ పిచ్చి పననే చెయ్యి, ఓకే నువ్వు చేయగలవు అంతే. నువ్వు నీ తల్లిదండ్రులను తిట్టు, లేకపోతే నువ్వు ఎవరిని పట్టించుకోకు, ఈర్ష్య పెట్టుకో, కపటం పెట్టుకో, అన్యాయం చేయి, కరప్షన్ చేయి, తప్పులు చేయి, ఏమైనా చేయగా నువ్వు చేయగలవు. నీతో అయితే నేను దేవుడు దీవించబోతున్నాడు, నేను ఆశీర్వదించబోతున్నాడు. అది ఆ విధంగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు వాక్యంలో ఏమున్నది, వాక్యం ఏం చెప్తున్నది అనేది మనం చూడాలి. మరి బెరియా సంఘస్థులు అయితే వారికి వాక్యం చెప్పినప్పుడు ఏం చేస్తారంట, మరి పౌలు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అంత వాక్యం అంతా వెతికినారంట, సర్చ్ చేసినారంట. ఆయన చెప్తుంది వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. మనం కూడా అదే విధంగా వాక్యాన్ని మనము పరిశీలించాలి, చూడాలి వాక్యాన్ని. ఎవరైనా నేను వాక్యం చెప్తున్నా కానీ, ఇక్కడ వచ్చి ఎవరైనా వాక్యం చెప్తున్నా కానీ అందరూ వాక్యానుసారంగా చెప్తున్నారా లేదో చూద్దాం. ఇంకా ఏమైపోతుందంటే ఈ మధ్యకాలంలో మీరు
కొంతమంది బర్త్డే మీటింగ్స్ అని వెళ్తున్నారు, వివాహంలో కానీ వెళ్తున్నారు, అక్కడిక్కడ వెళ్తున్నారు. అక్కడ కూడా సేవకులు వచ్చి వాక్యం చెప్తున్నారు. ఎవరు వచ్చి చెప్తున్నారో మనకు తెలియదు. వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు కూడా ఏం చెప్తున్నారో మనము శ్రద్ధతో వినాలి. కాబట్టి ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి సోలా స్క్రిప్చూరా మన సంఘానికి కూడా దేనికి అధికారం ఉంది? వాక్యానికే అధికారం. దేవునికి అధికారం ఉంది, ఆయన మాటలకు కూడా, అంటే వాక్యానికి అధికారం ఉంది. మొట్టమొదటిగా సోలా స్క్రిప్చూరా. పోప్ కాదు, ఫాదర్ కాదు, పాస్టర్ కాదు, ఎవ్వరు కాదు. అధికారం ఉన్నది సంఘంలో కేవలము వాక్యానికి. ఓకే. రెండవది సోలా ఫిడే. సోలా ఫిడే అంటే విశ్వాసమే, ఫెయిత్ అలోన్. ఫిడే అంటే విశ్వాసం, సోలా అంటే అలోన్, ఫెయిత్ అలోన్. అర్థమవుతుందా? ఫెయిత్ అలోన్. ఇంకొకటి ఏంటంటే మూడవది ఏంటంటే సోలా గ్రేషియా, అంటే గ్రేస్ అలోన్, కృప మాత్రమే, కృపనే, కేవలం కృపనే అని అర్థం. కేవలం విశ్వాసమే, కేవలం కృపనే. ఇవి రెండు కలిపి ఎందుకు చెప్తున్నానంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఒకసారి చదువుకుందాం. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే ఉందా? కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, దేవుని వరమే. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ అందుకే ఏమన్నాడంటే వాక్యాన్ని బాగా పరిశీలించి మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే సోలా ఫిడే సోలా గ్రేషియా, అంటే దేవుని కృపనే విశ్వాసమే, మన విశ్వాసమే, అంతే. కృప మూలంగానే, విశ్వాసం మూలంగానే ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తాడు, అంతే. వేరే మార్గమే లేదు అంటున్నాడు, స్పష్టంగా చెప్పినాడు. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే అలనాడు ఆ టైంలో ఏమైపోయిందంటే క్యాథలిక్స్ వాళ్ళు ఇప్పటికీ ఏమన్నా నమ్ముతారంటే మరొక వ్యక్తి పాప క్షమాపణ పొందుకోవాలంటే ఆయన బాప్తీసము తీసుకోవాలి అంటున్నారు. ఏం చేయాలా? బాప్తిజం తీసుకుంటే రక్షణ. అంటే చిన్న పిల్లవాడు పుట్టగానే ఆయనకు కూడా బాప్తిజం ఇస్తారు. అంటే యేసుక్రీస్తును ఒప్పుకోవడం అవసరం లేదు. యేసయ్యా నన్ను రక్షించు, నేను పాపిని అని ఒప్పుకోవడం అవసరం లేదు, బాప్తిజం మాత్రం తీసుకోవాలి. మరి అది ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. ఈరోజు మనకు వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మనం ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నామంటే యేసయ్యను మనం ఒప్పుకున్నాం కాబట్టి, రక్షింపబడ్డాము కాబట్టి బాప్తిజం తీసుకుంటున్నాం. హల్లెలూయా. మన రక్షణను సంఘం ఎదుట ఒప్పుకోవడానికి బాప్తిజం తీసుకుంటున్నాం, సంఘంలో చేర్చబడడానికి మనం బాప్తిజం తీసుకుంటున్నాం కదా. అయినా బాప్తిజాన్ని మనం ఆచరించాలని యేసయ్య చెప్పినాడు కాబట్టి మనం బాప్తిజము తీసుకుంటున్నాం. బాప్తిజం రక్షించదు, కానీ యేసుక్రీస్తును నమ్ముకుంటే రక్షణ వస్తుంది. అందుకే వాక్యంలో పౌలు స్పష్టంగా చెప్పినాడు, అంటే అబ్రహాము దేవుని నమ్మను, అదే ఆయనకు నీతిగా ఎంచబడెను. అబ్రహాం ఏ విధంగా నమ్మి బాప్తిజం అంటే నమ్మి రక్షణలోకి వచ్చాడో ఈరోజు నువ్వు నేను కూడా మనం నమ్ముకుంటేనే రక్షణలోకి వస్తాము. ఈ బాప్తిజం అనేది కేవలము అందరికీ చెప్పడానికి, నేను సంఘంలో చేర్చబడుతున్నాను, నేను యేసయ్యను ఒప్పుకున్నానని అందరి ఎదుట ఒప్పుకోవడానికి అదొక అవుట్వర్డ్ యాక్ట్ అంతే. అయితే అది ఇక్కడ ఆచరణలు కాదు, కేవలం విశ్వాసం కృప ద్వారానే, ఇది దేవుడిస్తున్న వరము అని చెప్తున్నాడు. ఇంకా కింద వచనాలలో ఏమంటున్నాడంటే ఇది అన్ని మంచి పనుల గురించి మీరు పెద్ద ఆలోచించకండి, మీరు ఇది ఎందుకు ఈ దేవుడు ఇట్లా కార్యం చేస్తున్నాడంటే ఎవ్వడు కూడా తను తాను పొగుడుకోవద్దని చెప్తున్నాడు. ఒకసారి చదువుదామా? 9వ వచనం అనుకుంటా. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎవడు అతిశయపడ వీలు లేదు, ఎవడు అతిశయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు రక్షణ, నీ క్రియల ద్వారా రక్షణ అంటే రేపు ఏం చేస్తావు? నువ్వు పోయి దేవా నేను సాధించుకున్నా, ఈ రక్షణ నేను ఏం చేసినా సాధించుకున్న దేవా అని చెప్పుకుంటావు. అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఏది ఇష్టం? నా కృప ద్వారా నేను రక్షించుకున్నా, నేను ఇచ్చిన వరం అని చెప్పుకుంటున్నాడు. అయితే ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఏమన్నారంటే బాప్తిజం, ఈరోజు ఏమైపోయిందంటే ఈ బాప్తిజం గురించి మాట్లాడుకుంటే చాలా మంచిగా అనిపిస్తలేదు. మన
క్రైస్తవులలో కూడా ప్రొటెస్టెంట్స్ అనబడుతున్న, రిఫార్మ్స్ అనబడుతున్న మనం కూడా, రిఫార్మర్స్ అనబడుతున్న మనం కూడా ఏం చేస్తున్నామంటే కొంతమంది, అందరినీ కాదు కానీ కొంతమంది బాప్తిజం ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి? ఎప్పుడు? కొంతమంది ఎప్పుడు తీసుకుంటారు తెలుసా? రేపు ఎల్లుండి పెళ్ళి అంటే ఇప్పుడు బాప్తిజం తీసుకుంటారు. ఇక పెళ్ళి ఒక వారం రోజులలో పెళ్ళి ఉంది నాకు, పాస్టర్ ఏం చెప్పిండు, క్రైస్తవ వివాహం జరగాలంటే నువ్వేం తీసుకోవాలా? బాప్తిజం ఉండాలి. కాబట్టి ఆ పిల్ల నచ్చింది, ఆ పిల్ల కోసం నేను బాప్తిజం తీసుకుంటా. యేసయ్య కోసం కాదు, సంఘం కోసం కాదు, సర్టిఫికేట్ కోసము. ఆ పిల్ల నచ్చింది, నాకు వివాహం జరగాల కాబట్టి నేను బాప్తిజం తీసుకుంటున్నా అని చెప్పి చాలామంది బాప్తిజం తీసుకుంటున్నారు. ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు అట్లనే. కాబట్టి ఇది చాలా మరి ఏమంటారు, మంచిది కాదు. కాబట్టి మనం కూడా మన సంఘంలో మనం కూడా మరి మీలో ఎవరైనా బాప్తిజం తీసుకోవాలంటే దయచేసి పెళ్లి కంటే ముందే తీసుకోండి, ఇప్పుడే కాదు. సో ఎవరన్నా ఉంటే ముందే సిద్ధపడండి. కాబట్టి మనం కూడా బాప్తిజం తీసుకోవాలంటే అనాలోచన ఇవ్వకుండా మనం కొన్ని క్లాసెస్ తీసుకొని మరి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నిజంగా ఎందుకు తీసుకుంటున్నారని బాగా పరిశీలించి అడిగి మనం అప్పుడు బాప్తిజం ఇస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా తీసుకుంటారు. అదే కాకుండా ఇంకా ఏమంటున్నారంటే కొన్ని ఆచరణల ద్వారా, లేకపోతే ఈ పోపో లేకపోతే ఫాదరో మీ పాపాలు క్షమింపబడతాయి అంటేనే మీకు రక్షణ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ వాక్యంలో ఆ విధంగా లేదని చెప్పేసి స్పష్టంగా సోలా ఫిడే సోలా గ్రేషియా. ఫిడే అంటే విశ్వాసమే, విశ్వాసము. గ్రేషియా అంటే కృప. మరి నాలుగవదిగా సోలా క్రిస్టస్ అంటే క్రైస్ట్ అలోన్. క్రీస్తు ఒక్కడే, క్రీస్తు ద్వారానే మనకు రక్షణ, క్రీస్తే మనకు రక్షకుడు, క్రీస్తే మనకు రాజు, క్రీస్తే మనకు ప్రభు అని చెప్పేసి మరి అక్కడ చెప్పడం జరిగింది. అవును, క్రీస్తే మనకు ప్రభు, క్రీస్తే మనకు రాజు. ఈరోజు సంఘానికి శిరస్సు పాస్టర్ కాదు, సంఘానికి లీడర్ పాస్టర్ కాదు. ఎక్కడ వాక్యంలో లేదు. సంఘానికి శిరస్సు ఆల్వేస్ క్రైస్ట్, ఆయననే. ఏ పోపు కాదు, ఏ బిషప్ కాదు, ఎవ్వరు కాదు. దేవుడు ఎవ్వరికి ఆధిక్యత ఇవ్వలేదు. ఈరోజు పాస్టర్కున్న బాధ్యత ఏంటంటే, సేవకుడికున్న బాధ్యత ఏంటంటే కేవలం దేవుడు సంఘాన్ని నడిపించమని ఒక బాధ్యత ఇచ్చాడు అంతే. అంటే ఈరోజు ఒక వాయిద్యాలు వాయించడానికి ఏ విధంగా ఒక వ్యక్తికి ఒక బాధ్యత ఇచ్చాడో అదే బాధ్యతను సేవకుని కూడా ఇచ్చాడు నడిపించడానికి. ఇక్కడ అందరూ సమానమే. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను శిరస్సును, మీరు శరీరమై ఉన్నాడు. ఈ శరీరం అంతా ఒక్కటే, ఈ శరీరం అంతా ఒక్కటే. పాస్టర్ పెద్ద కాదు, చిన్న కాదు. కాకపోతే ఆయనకు ఒక అధికారం ఇచ్చాడు సంఘాన్ని నడిపించడానికి. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో కూడా అందరు ఈక్వలే, తల్లి తండ్రి కొడుకులు కుమారులు అందరు ఈక్వలే. కానీ అధికారం ఎవరికి ఇచ్చినారు? తండ్రికి భర్తకి ఇచ్చినారు నడిపిమని, అంతే. అయితే ఈరోజు మనకు అధికారి, మనకు భర్త, మనకు తండ్రి అన్నీ ఎవరు? యేసయ్యనే. యేసయ్యనే మనకు భర్త, యేసయ్యనే మనకు ప్రభు, యేసయ్యనే మనకు శిరస్సు అయినాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతల మేరకు మనం అందరం పనిచేయాలి. ఇంకొకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మరి ఒకసారి మనం చదువుకుందాము కొలెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. కొలెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. ఆయన అదృశ్య దేవుని స్వరూపులై మరి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఓకే, మీరు వాక్యాన్ని బాగా చదివితే కింద పైన వచనాలు మనం చదివితే అక్కడ ఏమనుంది? యేసు క్రీస్తే సృష్టికర్త అని కూడా అక్కడ చెప్తున్నాడు. ఆయననే మనకు అధికారి, ఆయననే మనకు ప్రభు అని లేఖనంలో ఉంది. అదేవిధంగా మరి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం కొన్ని వచనాలు అక్కడ కూడా రాయబడి ఉన్నది. సో యేసు క్రీస్తే మనకు ప్రభు, దేవుడు, రక్షకుడు, అధికారి, శిరస్సై ఉన్నాడు. కాబట్టి ఆయననే మనము ఒప్పుకోవాలి, ఆయననే మనల్ని ప్రభుగా పెట్టుకోవాలి. అయితే ఈరోజు ఏమైపోయిందంటే, ఈరోజు మనకైతే పోపు ప్రభు కాదు, ఏ రాజు మనకు ప్రభుగా ఉండలేడు, ఎవ్వరు ఉండలేరు. కానీ
ఈరోజు ఆ సీట్లో ఎవరు కూర్చున్నారంటే యేసయ్య కూడా కూర్చున్నాడో లేదో తెలియదు, కానీ మనమే కూర్చుంటున్నాం కదా. ఆ సీట్లో మన హృదయంలో, మన జీవితంలో ఒక సీటు ఖాళీగా ఉంది. ఒక సీటు ఖాళీగా ఉంది. ఒక సీట్ అయితే ఉంది. అదేం సీటు? ప్రభువుగా ఉండే సీటు, రాజుగా ఉండే సీటు, దేవుడిగా ఉండే సీటు ఒకటి ఉన్నది. మనల్ని నడిపించే సీటు, ఒక పొజిషన్ మనం పెట్టుకున్నాం. ఆ పొజిషన్లో ఎవరిని పెట్టుకుంటున్నాం అంటే ఒక సేవకుడిని పెట్టుకుంటలేము, లేకపోతే ఎవరిని పెట్టుకుంటలేము. అతి ప్రాముఖ్యంగా పెట్టుకోవాల్సింది యేసయ్యను పెట్టుకోకుండా మనల్ని మనమే పెట్టుకుంటున్నాం. అన్ని నిర్ణయాల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ అన్నీ మనమే సొంతగా చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఆ సీట్లో ఎవరున్నారు? మనమే ఉన్నాం. కాబట్టి దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు, యేసయ్యను పెట్టుకుందాం. యేసయ్యను ప్రభువుగా, దేవుడిగా మనం పెట్టుకుందాం. హల్లెలూయా, ఆమేన్. మరి చివరిగా సోలా డియో గ్లోరియా. సోలా డియో గ్లోరియా అంటే దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికే అంటే ఆయనకే, ఇంకెవ్వరికి కాదు. సోలా అంటే ఇక కే అన్నట్టు ఇక ఆయనకే, వాళ్ళకే, ఎలోన్. దేవునికే మహిమ కలుగును గాక, ఎవ్వరికి కాదు. సో అదొకటి జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మనం ఏది చేసినా కానీ దేవునికి మహిమ తెచ్చేదిగా మనము చెయ్యాలని చెప్పేసి ఇదొక మరి నియమంని కూడా, ఇదొక మరి ఏమంటారు బిలీఫ్ని కూడా అక్కడ పెట్టినట్టు చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడల నేను దేవుని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనమా? ఏమని? కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, ఏమి చేసినానో ప్రతిదీ దేవునికి మహిమ తెచ్చేదిగా మనము చేయాలని చెప్తున్నాడు. హల్లెలూయా. సో ఇదొక కూడా బిలీఫ్ అనేది ఒక మరి డాక్ట్రిన్ లాగా, ఒక నియమం లాగా మరి అక్కడ మరి రిఫార్మర్స్ పెట్టినట్టు మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇంకో వచనం కూడా మనం చదువుదాము. మరి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. నాలుగో అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావము ఆయనకుండును గాక. ఆమేన్. ఆమేన్. సో ఏమంటున్నాడు అంటే ఇక్కడ కూడా పేతురు అందరికీ నానా కృపావరములు, తలాంతులు, వరాలు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆ వరాలను, కృపావరాలను యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే దేవుని మహిమార్థమై దాన్ని మనము సంఘంలో వాడాలని ఈరోజు మరి దేవుడు మరి వాక్యం ద్వారా మనకి అందరికీ హెచ్చరిస్తున్నారు. ఆయనకే మహిమ కలుగును గాక, ఎవ్వరికి కాదు. మనం ఎవ్వరి ముంగట మనం బౌ చేయొద్దు, మనం నమస్కారం చేయొద్దు. ఏ అధికారి కానీ, ఏ పోప్ కానీ, ఏ ఫాదర్ కానీ మనము నమస్కరించొద్దు. కానీ కేవలం మనము దేవుని దగ్గరనే మనం నమస్కరించాలి. ఆయనకే మనం మహిమ కలిగినట్లు మనం చేయాలి. కాబట్టి ఈరోజు ఏమైపోయిందంటే అందరూ నన్ను అప్రిషియేట్ చేయాలా, నన్ను పొగడాలా, నన్ను మెచ్చుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ సంఘస్థులైన మనకు, దేవుని సంఘమైన మనకు ఎటువంటి ఆలోచన ఉండాలంటే నన్ను దేవుడు ఒక పాత్రగా వాడుకొని దేవునికి మహిమ రావాలా నా ద్వారా. నేను ఏదైనా పని చేస్తే దేవుని మహిమపరచబడాలి. రేపు మస్తు చేసినావు అనొద్దు. ఒకడు మంచి పని చేసినావు, చాలా మంచి పని చేసినావు, నువ్వు సూపర్ పని చేసినావు, దానికంటే అబ్బా ఈ దేవుడు ఎంత గొప్పవాడయ్యా నిజంగా అని మనల్ని ఆ విధంగా పొగడాలి.
అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనము అర్థం చేసుకోవాలా, దేవునికి మహిమ ఎట్లా కలుగుతుంది? మనం ఏదైనా పని చేసినప్పుడు దేవుని పేరటే చేయాలి. ఏదైనా మంచి పని చేస్తే ఏ చిన్న సందర్భం వచ్చినా కానీ ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. నాకు ఇప్పటికీ గుర్తుంది, 2 సార్లు మరి వెస్టిండీస్ వాళ్ళు మరి ట్రోఫీని T20 వరల్డ్ కప్ని గెలిచిండ్రు. 2 సార్లు ఏం చేశాడంటే డారెన్ సమి అనే క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ ఏసైకు థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు చాలా కష్టపడ్డావు, మంచి క్యాప్టెన్సీ చేసినావు అని డారెన్ సమీన్ అన్నప్పుడు, ఆ క్రికెటర్ని అన్నప్పుడు, ఆ కమెంటేటర్ ఎవరైతే ప్రజెంటేషన్ సెరమనీలో అడిగినప్పుడు, హూ ఈస్ డారెన్ సమీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్, ఇట్ ఈస్ హూ లివ్డ్ డైడ్ ఫర్ అస్ అని చెప్పేసి ఏసై అని పొడిగాడు. ఆ టైంలో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, అది ఏ టైం అంటే వాళ్ళు వినే టైం లేరు, వాళ్ళు ఫుల్ సెలబ్రేషన్. అప్పుడు అంతా ఒక 10 టీంలను ఓడగొట్టి ఫైనల్ గెలిస్తే వరల్డ్ కప్ ఇంటర్నేషనల్ లెవెల్లో అందరు మిమ్మల్నే చూస్తున్నారు. అటువంటి టైంలో ఫుల్ జోష్లో ఉంటారు. మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాదు, మీ మాటలు మీకు అదుపులో ఉండవు కావచ్చు. చాలా ఆనందం, వీళ్ళ బబుల్స్ బటర్ఫ్లైస్ ఇట్లా ఎగురుతూ ఉంటాయి. అటువంటి ఉత్సాహంలో ఉన్నప్పుడు క్యారీడ్ అయిపోయి కొన్నిసార్లు పట్టించుకోకుండా అవతల వ్యక్తి ఏం మాట్లాడుతుండో కూడా పట్టించుకోకుండా ఉంటాం. అటువంటి టైంలో మనల్ని మనం మర్చిపోయే టైంలో కూడా ఈ డారెన్ సమ్ ఏం చేసిందంటే ఏసైని జ్ఞాపకం చేసుకొని ఏసైను మహిమపరచండి. హల్లెలూయా. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా క్యారీడ్ అవే కాకుండా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని ఏసైను మహిమపరచండి. అయితే మనకున్న చిన్న సమయాల్లో బేబీ పబ్లిక్ అందరు వచ్చి మనకు మైకేం ఇయర్ చెప్పు అని, కానీ మనం ఏం చేయాలంటే చిన్న అప్రిసియేషన్ కూడా మనల్ని వచ్చేదన్న విషయంలో గుర్తున్నప్పుడు మనం వెంటనే గ్రహించి ఇది దేవుని కృప ద్వారా నేను చేసిన, నన్ను దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి, దేవుడు నాకు సహాయం చేస్తున్న కొలది నేను ఇది చేయగలిగినానన్న ఒక మాట మనం చెప్పగలగాలి. అదేవిధంగా మనం మెల్లమెల్లగా చెప్తే ఆ వ్యక్తి క్రీస్తు వైపు ఆకర్షితుడై దేవునిలోకి వస్తాడు. అప్పుడు దేవునికి ఇంకా మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో ఈ విషయాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాం. మన విశ్వాసం ఏమిటి అంటే ఇవి మన విశ్వాసంలో, ఒకటి సోలా స్క్రిప్చురా, రెండవది సోలా ఫిడే, మరి మూడవది సోలా గ్రేషియా, నాలుగవది సోలా క్రిస్టస్, ఐదవది సోలా డియో గ్లోరియా. అంటే మొట్టమొదటిగా వాక్యమే, వాక్యానికి అధికారము. మూడవదిగా విశ్వాసమే, విశ్వాసం మూలంగానే రక్షణ. మూడవదిగా గ్రేషియా, సోలా గ్రేషియా అంటే దేవుని కృప ద్వారానే మనకు రక్షణ. సోలా క్రిస్టస్ అంటే యేసు క్రీస్తే మనకు ప్రభు, రక్షకుడు, రాజు. మరి చివరిగా సోలా డియో గ్లోరియా అంటే దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మరి ఈ వాక్యాలు మన హృదయంలో నాటుకుందాము, మన హృదయంలో పదిలపరుచుకుందాము. మన విశ్వాసం ఏంటి, మన నమ్మికలు ఏంటి, మన సిద్ధాంతాలు ఏంటో మనం రాసుకుందాము, మనం ఆలోచనలో పెట్టుకుందాము. బలంగా ఇతరులకు చెప్పడానికి మనము సిద్ధపడి ఉందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా ప్రభా, ఆరాధన కార్యక్రమం నా తండ్రి ఆరంభం నుండి ఇంతవరకు మమ్మల్ని నా ప్రభా మీ సన్నిధిలో నా తండ్రి బలపరిచినందుకు, నా తండ్రి ఆనందింపజేసినందుకు నీకు వందనాలు. అనేక విషయాలు నా ప్రభా నీ వాక్యం నుండి మాకు బోధించినందుకు నీకు వందనాలు. అవును ప్రభా, మేము నా తండ్రి విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాం నాయన. నా తండ్రి మేము ఏం చేసినానో నా ప్రభా నిన్ను మహిమపరచాలని మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అవును ప్రభా, మేము ఏమై ఉన్నామో అది నీ కృపయే ఉన్నాం నాయన. నీకు వందనాలు. కేవలం నిన్ను బట్టి నా ప్రభా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మేము బ్రతుకుచున్నాం నాయన. మా జీవితాలను మార్చిన దేవుడు నాయన, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో మాకు రక్షణానందం అనుగ్రహించిన నాయన నా ప్రభా, నీ రక్షణలో మమ్మల్ని కొనసాగింపజేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అవును దేవా, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. నీకు స్తోత్రములు ప్రభా. బలపరుస్తుంది ప్రభా. నీకు వందనాలు అయ్యా. నువ్వు మా శిరస్సు నాయన. నీకు వందనాలు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ సమయంలో నా తండ్రి నా ప్రభా ఎత్తబడిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి. నా ప్రభా ఇచ్చిన ప్రతి హస్తాన్ని నా ప్రభా మీరు నా తండ్రి బహుగా దీవించండి ప్రభా. నా తండ్రి నైనా నీ పని నిమిత్తము ఆ యొక్క నా ప్రభా నా తండ్రి వాడబడేటట్లు కానుకలు నా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఇదిగో నా ప్రభా ఎవరెవరి కుటుంబంలో ఏ అక్కర కలిగి ఉన్నారో ప్రభా ఆ అక్కర్లు మీరు తీర్చమని వేడుకుంటున్నాను నాయన. నీకు స్తోత్రం నా తండ్రి. ఇదిగో నా ప్రభా నాయన, ఆరంభం నుంచి నా ప్రభా ఇంతవరకు మనం నడిపించిన విధానానికి వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రారంభించున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగే అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము, మరునస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధన తేక దుష్టుని తప్పించము,
ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షాంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, మరి సమాధానము, సమృద్ధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.